పెందుర్తి మండలంలో తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు చుక్కలు చూపించిన నాయకులు ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకులుగా హల్చల్ చేస్తున్నారు. అప్పుడు జగనన్న జగనన్న అంటూ పాట పాడిన వారు ఇప్పుడు టీడీపీ కండువా వేసుకుని యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు. భూ కబ్జాల విషయంలో పీహెచ్డీ చేశారన్న ఆరోపణలున్న గండి బాబ్జీ ఈ కబ్జాదారులకు అండగా నిలిచారు. అందువల్లనే వైసీపీ హయాంలో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కోట్లు గడించిన గనిశెట్టి కనకారావు అలియాస్ కనకరాజును టీడీపీలోకి ఆహ్వానించి గండి బాబ్జీ తన పక్కన తిప్పుకుంటున్నారు. దీంతో ఇప్పటికే పెందుర్తి టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ పరిశీలకులకు కార్యకర్తలు అనేక ఫిర్యాదులు అందజేస్తున్నారు. అయినా కూడా గండి బాబ్జీ తీరు మారలేదు సరికదా టీడీపీకి పెద్ద గుదిబండగా మారారు. కబ్జాదారులకు అడ్డం వస్తే గండి బాబ్జీ ఆయా అధికారులను కూడా భయపెట్టి బెంబేలెత్తిస్తున్నారు. అనేక సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కూడా ధిక్కరించి వ్యవహరిస్తున్న విషయం కూడా ఇటీవల చర్చకు వచ్చింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఐఆర్క కార్పొరేషన్ డైరెక్టర్గా చేశాడు. మరి అలాంటి వ్యక్తుల్ని పార్టీ గెలిచిన 100 రోజుల్లోనే ఈ అధికార పార్టీలో తీసుకొని ఈ రోజుకి మమ్మల్ని ప్రతిపక్షంగా చూస్తున్నారు. వాళ్ళు అధికారంగా పక్కన చేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఆ యొక్క భూ కబ్జాలపైన నాకు తెలిసి ఈ సంవత్సరం ఫిబ్రవరి కానీ మార్చి నెలలో కానీ మేము పెట్టిన కంప్లైంట్ల మీద ఆర్డీఓ మేడం గారు, విశాఖ ఆర్డీఓ మేడం గారు, శ్రీలేఖ మేడం గారు వచ్చారు, చూశారు, పరిశీలించారు. అందులో అక్రమ నిర్మాణాలు జరిగాయని మాకే స్వయంగా చెప్పారు. మేము ఒక 4 రోజుల్లో వచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. నెల కాదు, సుమారుగా ఇప్పటికి 6-7 నెలలు అవుతుంది. కనీసం చర్యలు తీసుకోకపోగా మేమేం చేయగలం, కట్టేసిన బిల్డింగ్లు మేము ఏం చేయగలం అనే సమాధానం వాళ్ళు చెప్తున్నారు. మరి కట్టేసిన బిల్డింగ్లో మీరు ఏమి చేయలేకపోతే మేము దానికి ఏం చేయలేము, మేము కంప్లైంట్ పెట్టడం తప్ప మేమేం చేయలేము. కాబట్టి ఆలోచించాలి. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే, సార్ మన పార్టీ గెలవడం కోసం ఇక నోటితో చెప్పలేను సార్, తలుచుకుంటే దుఃఖం ఏడుపు వస్తుంది. చాలా రకాలుగా కష్టపడి పార్టీని గెలిపించాం సార్. పార్టీ గెలిస్తే ఏదో ఆనందపడదాం, మనకు న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే మాకేదో మా పర్సనల్గా సంపాదించుకోవడం కాదు సార్. మేము పెట్టిన కంప్లైంట్లకి ఏదో న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ మేము పెట్టిన కంప్లైంట్లకి ఒక్క కంప్లైంట్ కూడా న్యాయం జరగలేదండి. ఒక కబ్జాపై చర్యలు తీసుకోలేదండి. ఎవరైనా ఒక అధికారి ఊర్లోకి వస్తున్నారంటే మన పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారి స్వయం అధికారులతో మాట్లాడటం, అధికారులు మీరేమనంటే నాకు భర్తండ ఉందని చెప్పి వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం. ఈ బాబ్జీ గారికి భర్తండ, స్థానిక వైసీపీ నాయకులందరికీ కూడా బాబ్జీ గారు అండ. ఇలా పోతే లాస్ట్కి తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో కనుమరుగైపోద్దామనిపిస్తుంది సార్. ఇది నా ఒక్కడాగదని కాదండి. మేము తెగించి ఎలాగా మేము బయట పడ్డాం కాబట్టి తెగించి మేము బయట చెప్పుకుంటున్నాం. ఇంకా నాలాంటి నాయకులు అవనియండి, కార్యకర్తలు అవనియండి, చాలామంది అసహనంతో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మేల్కొని ఈ యొక్క పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడి మాలాంటి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకి రేపు మళ్ళీ పొద్దున్న వచ్చే ఎలక్షన్లో తప్పనిసరి మీలాంటి అవసరం మీకు న్యాయం జరిపిస్తామనేటువంటి విధంగా మాకు ఒక న్యాయం చేకూరేలా మీరు ఆలోచన చేసి ఈ యొక్క మేము పెట్టిన కంప్లైంట్స్ అన్నిటి మీద మాకు న్యాయం జరిగేలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.